హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. మరి పుష్ప ది రూల్ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అంటున్నారు. మరి నిజంగానే బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ మూవీ ట్రైలర్ రివ్యూ మన ఛానల్లో పెట్టా, వీడియో ఎండ్ కార్డ్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే పుష్ప ది రూల్ మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత గ్రాస్ రాబడుతుంది అండ్ ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కంటెంట్ కనుక నచ్చితే మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ మూవీ పార్ట్ 1కి సీక్వెల్ వస్తున్న మూవీ. ఒకటి, మూవీకి సీక్వెల్ హైప్ ఉంది. అలాగే అల్లు అర్జున్ క్రేజ్ నార్త్లో విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది పుష్ప ది రూల్ మూవీపై. అండ్ ట్రైలర్ కూడా చాలామందికి నచ్చింది ఫ్రెండ్స్. ఆ డైలాగ్స్ అండ్ ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ రష్మిక మందన అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ కూడా పార్ట్ 1లో వర్కౌట్ అయింది. పార్ట్ 2లో ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో చూసుకుంటే జాతర ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. పీక్స్ అసలు జాతర ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీంతోపాటు ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. అలాగే డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పార్ట్ 1కి ఎంత హెల్ప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. దీంట్లో కూడా తమన్ గారిని కూడా తీసుకున్నారన్న న్యూస్ వచ్చింది కదా, చూడాలి, వెయిట్ చేసి చూడాలి. December 5th మూవీ రిలీజ్ అవుతుంది, ఆ రోజు తెలుస్తుంది. ఇక పుష్ప ది రూల్ మూవీ డే 1 ఎంత గ్రాస్ రాబడుతుంది అంటే మ్యాక్సిమం 200 కోట్ల దాడుతుంది ఫ్రెండ్స్, ఇదైతే కన్ఫర్మ్. కొంతమంది 300 అంటున్నారు. అక్కడ RRR లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన రాజమౌళి గారి వల్లే కాలేదు 300 కోట్లు. మరి పుష్ప ది రూల్ మూవీ వల్ల అవుతుందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, ఈ మూవీ ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత గ్రాస్ రాబడుతుంది అంటే మ్యాక్సిమం 1500 కోట్లు టచ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. చూడాలి, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తే మనకే మంచిది. మన మూవీస్ని బ్రేక్ చేసిందంటే మనకే మంచిది, కాబట్టి వెయిట్ చేసి చూడాలి. ఇక బాహుబలి 2 గురించి మాట్లాడుకోవాలంటే మూవీ ఏకంగా 1810 కోట్ల గ్రాస్ రాబట్టింది. 7 ఏళ్ల వరకు ఈ మూవీ రికార్డ్ని ఇప్పటి వరకు ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. RRR అన్నారు కానీ అది బ్రేక్ చేయలేకపోయింది, 1300 కోట్ల కాడే ఆగిపోయింది. ఆ తర్వాత KGF 2 అన్నారు, ఆ మూవీ కూడా అక్కడే ఆగిపోయింది, 1200 కోట్ల కాడే. ఆ తర్వాత కల్కి వచ్చింది, సలార్ వచ్చింది, దేవర వచ్చింది, ఇలా చాలానే మూవీస్ వచ్చినాయి. అయినా సరే బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేయలేదు కదా, దాని దరిదాపు కూడా వెళ్ళలేకపోయినాయి ఈ మూవీస్ అన్నీ. మరి పుష్ప ది రూల్ మూవీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అలాగే ఈ పుష్ప ది రూల్ మూవీ ట్రైలర్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే పుష్ప ది రూల్ మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత గ్రాస్ రాబడుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ టోటల్గా ఎంత రాబడుతుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ కన్ఫర్మ్గా 1000 కోట్లు దాటుతుంది, ఇది అయితే కన్ఫర్మ్. ఆ మూవీ హైప్కి ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి. కానీ బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కొన్ని రోజులు వెయిట్ చేయండి. బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదనేది December 5th చూద్దాం. డే 1 ఎంత గ్రాస్ రాబడుతుంది అండ్ మూవీ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనేది ఖచ్చితంగా వీడియో చేద్దాం. అలాగే పుష్ప ది రూల్ మూవీ ట్రైలర్కి మంచి వ్యూస్ వస్తున్నాయి. 24 అవర్స్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయనేది ఒక ఫుల్ వీడియో చేద్దాం. ఇప్పటికీ టాప్లో అంటే గుంటూరు కారం మూవీ ట్రైలర్ 24 అవర్స్లో 37 మిలియన్ వ్యూస్ ఉంది. ఆ తర్వాత సలార్ మూవీ 32 మిలియన్ వ్యూస్ అయితే ఉంది. ఇక ఇండియా ట్రైలర్స్లో టాప్లో మన సలార్ మూవీ ఉంది, ఆ తర్వాత KGF 2 ఉంది. వీటిని దాటుతుందా లేదనేది మరికొన్ని గంటల్లో వెయిట్ చేసి చూద్దాం. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్.